హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మహాసరస్వత్యై నమ దీనామపిత్రైవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం యదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఓం పార్థాయ ప్రతిపోదితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధతామి భగవద్గీతే భగవద్వేషిణం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం ప్రియా భగవద్బంధువులారా, ఇంతవరకు మనం 6వ అధ్యాయం భగవద్గీతనందరి పూర్తి చేసినాము. మరల 7వ అధ్యాయం అంటే 7వ అధ్యాయమును ప్రారంభించుచున్నాము. జ్ఞాన విజ్ఞాన యోగం గమనించగలరు. భగవానుడు పలికను, ఓ పార్థ, అనన్య భక్తితో నా యందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవైయుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొను విధమును వినుము. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరింగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. వేల కొలది మనుషుల్లో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడైన తత్వమును అనగా నా యథార్థ హృదయమును ఎరుంగును. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని ఎందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అది ఏ నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలిసికొనుము. ఓ అర్జున, సమస్త ప్రాణములను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము ప్రళయము నా వలనే జరుగుచున్నది. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. ఓ ధనుంజయ, నాకంటను పరమ కారణమైనది ఏదియునూ లేదు. ఈ జగత్తునందలి సమస్త వస్తువుల అన్నియును సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. ఓ అర్జున, జలములలో రస తన్మాత్రతను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నిటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే, పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రతను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని, చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞానవంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం తెలియజేసినాము. గమనించగలరు. 1 నుండి 10 వరకు. ఓం శాంతి శాంతి శాంతి.